ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ప్రభువు గత కాలం అంతయు ఆయన సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి తిరిగి యొక్క శుక్రవారపు సందేశం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిశ్చలమైన కృపను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు మీకు కూడా. ప్రియులారా, వర్తమానంలోనికి మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడులాగున మరి నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువు ఆదరించేటట్లుగా మనమందరం కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇటు రీతిగా ప్రభువా మీ యొక్క మాటలు అయా ప్రభా బోధించడానికి నీ బిడ్డలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి ప్రభువా ఇదిగో నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు. ఆంధ్ర క్రిస్టియన్ కరామ సంఘం యొక్క బిడ్డలు ప్రతి వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం అంతయు మీ సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘములను, యావత్తు ప్రపంచమును కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, కొద్ది నిమిషాలు ప్రభువా ఆ అల్పుడ నేను మాట్లాడుతూ ఉండగా నా నోటికి బోరగా ఉండి వినగలిగే చెవు, గ్రహించగల మనస్సు అయా నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఇదిగో నాన్న ప్రభా ఎటువంటి యొక్క ఆటంకం లేకుండా అయా మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క వర్తమానము సారాంశము బైబిల్ గ్రంథములో అనేక చోట్ల అనేక విధాలుగా రాయబడినటువంటి కొన్ని సందర్భాలని ఆధారం చేసుకుని వేదన, శోధన, బాధల్లో ఉన్నటువంటి అంతరంగంలో మనకున్నటువంటి యొక్క ఆలోచనలు, ఆశలు అవి విఫలమైనప్పుడు మనలో నుంచి వచ్చేటటువంటి యొక్క దుఃఖ ఆర్తనాదాలు గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈరోజు యొక్క మన సారాంశంలో ఒక మాటను మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ చరణము నేను చదువుతూ ఉన్నప్పుడు నా అనుభవాల్లో నుంచి పుట్టినటువంటి యొక్క ఆత్మ ఆవేశము, ఆయా సందర్భాలలో కృంగిన వేళల్లో నాలో ప్రారంభించబడినటువంటి యొక్క ఆశ నిరాశ అయినప్పుడు, లేక ఆశ నెరవేర్చబడినప్పుడు కలిగినటువంటి ఆనందాలు కొన్ని మీతో పంచుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకు నా మీద నేను అవి మలుచుకుంటాను అంటే, అది మీ మీద మలిచినప్పుడు అది మీకు బాధ కలిగించవచ్చు. సాతాను పలు రకాలుగా మనుషులు ప్రేరేపించవచ్చు. వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్లో నుంచి మాట్లాడినప్పుడు
కొన్ని సత్యాలు మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. ప్రియులారా, ఇక్కడ భక్తుడి యొక్క జీవితము, అతని ప్రాణము తల్లడిల్లుతూ ఉందంట, వేదన చెందుతూ ఉందంట. అతని మనసులో కలిగినటువంటి ఆ యొక్క దుఃఖానికి, ఆ భయానికి, ఆ యొక్క నిరాశకు అర్థం ఏంటి అంటే, ఆయన అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది ఎలా సాధ్యం? ఈయన ఒక శిఖరానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆ ఎత్తైనటువంటి యొక్క కొండపైకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ కొండను చిన్నతనం నుంచి కూడా చూస్తూ ఉన్నప్పుడు అడవుల్లో, ఆ కొండ ప్రాంతాలలో అతనికి ఒక ఆశ ఉంది. ఆ ఎత్తైనటువంటి యొక్క శిఖరానికి నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రార్థన ప్రారంభించాడు. ఆయన ప్రార్థన ఎలా మొరపెడుతున్నాడు అంటే, పైభాగం నుంచి ఆలోచన చేస్తే ఆయన పెడుతున్నటువంటి మొర ఎత్తైనటువంటి శిఖరానికి, ఆ పర్వతపు అంచులకు నేను వెళ్ళాలి. నాకు నేనుగా అయితే వెళ్ళలేను, అది నాకుగా అయితే సాధ్యము కాదు. కానీ సమస్తము సాధ్యము నీకే, సమస్తము చేయగలవాడు నీవే గనక నీవు నన్ను చేయి పట్టి ఆ యొక్క శిఖరానికి తీసుకుని వెళ్ళాలి అని ప్రార్థన పెడుతున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఇంచుమించు 15-16 సంవత్సరాల వయసులో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నా ప్రాణ స్నేహితుడు. అయితే వాడికి కొంచెం జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. నాకు అంతగా నేను బయటకు వెళ్ళి తిరిగే అంత విధానం నాకు లేదు. అయితే వాడు నేను ఒక రోజు అనుకున్నాం. ఏమని అంటే, అందరూ కూడా విజయవాడ మరియమ్మ కొండకు వెళ్తున్నారు. ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుందంట. ఆ కొండ మీదకి నడిచి వెళ్ళాలంటే మరి చాలా శక్తి కావాలంట. ఆ పైకి వెళ్ళిన తర్వాత కింద చూస్తే భయం వేస్తుందంట అని అక్కడ ఇక్కడ ఆ నోట ఈ నోట వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ నోట విన్నప్పుడు అది మాకు మా హృదయంలో అది మహాపర్వతంగా ఊహించుకున్నాం. అది ఒక అందమైన పర్వతంగా మేము ఊహించుకున్నాం. ఆ ఆశ పెరిగి పెద్దదై ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చాం, విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్ళాలంటే ఎలాగా, మనం ఎప్పుడు వెళ్ళలేదు, మనదేమో చిన్న వయసు, అంతటి జ్ఞానం లేదు. అంటే లేదురా నేను ఉన్నాను కదా వెళ్దాం, కానీ ఇంట్లో ఎవరో తెలియకూడదు, మా అమ్మ మా నాన్నకి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊరుకోరు అని. వాడైతే నేను కూడా మా నాన్నగారు ఉండేవారు, మా అమ్మ బయట దేశాల్లో ఉండేది. నేను కూడా మా నాన్న చెప్పకుండా వచ్చేస్తాను రా అనేసి ఇద్దరం కలిసి ఒక 2 జతల బట్టలు పెట్టుకున్నాం. చిన్న బ్యాగ్లో ఇద్దరం కలిసి పెట్టేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అంతే, పొద్దుటే తెల్లవారుజామున లేచిపోయాం ఎవరో లేకుండానే. ఫస్ట్ బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి వెళ్ళి, మాది సైనట్పల్లి ప్రాంతం, బస్సు ఎక్కి వెళ్ళాం. వెళ్ళిన కాడి నుంచి తర్వాత రాజుల బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ విజయవాడ బస్సు ఎక్కాం. విజయవాడ బస్సు ఎక్కాం, ఇంకా కూర్చున్నాం. సరే, అలా మేము మా ప్రయాణం సాగింది, బాగానే సాగింది. మేము వెళ్ళిన తర్వాత విజయవాడ ఎక్కడ, మరియమ్మ కొండ ఎక్కడ అని అడిగితే రిక్షా కూడా మొత్తం తీసుకుని వెళ్ళాడు బస్ స్టాప్ నుంచి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పర్వతాన్ని మేము చూసినప్పుడు, ఆ కొండని, అరే బాబు మనం ఎక్కగలమారా ఇది అంటే, చిన్న వయసు ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మనకి ఇది లెక్కేంట్రా అనేసి మేము ప్రారంభించాం పైకి ఎక్కడం. ప్రారంభిస్తూ ఒక చిన్న కెమెరా కూడా తీసుకెళ్ళాం. ఆ కెమెరాతో పెద్ద బిల్డప్ చేస్తూ ఫోటోలు దిగుతూ సగం లెక్క వెళ్ళేటప్పటికి కాళ్ళు లాక్కొచ్చినాయి. అయినా సరే బలవంతంగా మొత్తం మీద పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోతే ఆ పైన పెద్ద సిలువ ఉంది. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి పెద్ద భక్తుల్లాగా ప్రార్థన చేసుకున్నాం. ఏదో ప్రార్థన, దేవుడు అంటే నమ్మకం లేదు కానీ వెళ్ళినటువంటి స్థలాన్ని బట్టి ఏదో మొత్తం మీద అక్కడ ప్రార్థన చేసుకున్నాం.
అన్నీ దర్శించాము. అక్కడ ఏవో కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, క్యాండిల్స్ వెలిగించేవాళ్ళు క్యాండిల్స్ వెలిగించుతున్నారు, రకరకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ బయట వారికి మనకి పెద్ద తేడా ఏమి లేదు అక్కడ జరిగే పూజలు పునస్కారాలు. సరే, అప్పుడు అంతటా జ్ఞానం లేదు కాబట్టి మేమేదో ఆనందించాం, ఆనందం అనే యొక్క ఊహల్లో మేము తేలుతూ మొత్తం మేము అనుకున్న సాధించాం. అలా సాయంత్రం వరకు ఆ కొండ మీదే ఉన్నాం. సాయంత్రానికి వచ్చాం. సాయంత్రానికి వచ్చి బస్ స్టాప్కి వెళ్ళాం. బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా బస్సు ఎక్కాం, రాజోలు బస్ స్టాప్కి. ఎక్కిన తర్వాత విజయవాడ నుంచి ప్రయాణం జరుగుతూ ఉంది. మేము అలాగా ఆ సీట్లో నిద్రపోయాం. నిద్రపోతా ఉన్నప్పుడు వాడు నా స్నేహితుడు అన్నాడు కదా, నా ఒళ్ళో పడుకోరా అన్నాడు. నా ఒళ్ళో పడుకోరంటే సర్లే అనేసి ఒకే సీట్లో ఆడి ఒళ్ళో నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత సడన్గా పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేటప్పటికి నేను వెళ్ళి అదర్ సీట్కి ఇలాగా నేను ఇలా కొట్టుకునేటప్పటికి వాడు ఒళ్ళో ఉన్నాను కాబట్టి చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు. తీరా పోసి అందరూ కేకలేస్తున్నారు. కేకలు వేస్తే అయోమయంగా ఉన్నంత కారు చీకటి. తీరా చూసేసరికి ఈ బస్సు రోడ్డు పక్కన ఉన్నటువంటి తాడి చెట్టును కొట్టింది. తాడి చెట్టు ఇరిగిపోయి పడిపోయింది. ఈ బస్సు వెళ్ళి పక్కన ఉన్నటువంటి సెలయేరు వాగులా ఉంది, కానీ నీళ్ళు లేవు అందులో ఎక్కువగాను. చిన్న కాలువలా ఉంది, అది మురుగు కాలువ. అందులోకి వెళ్ళిపోయింది, కానీ తిరగబడలేదు, ఏం కాలేదు. తీరా మేము చూసేటప్పటికి సిచ్యువేషన్ అలా ఉంది. చీకలు అర్థం కావట్లేదు. అప్పుడే కొంతమంది దగ్గర మొబైల్లో ఉన్నాయి. ఆ మొబైల్ వెలుగులో మొత్తం మీద ఒక్కొక్కరిని దాటిస్తున్నారు ఇలా రోడ్డుకి. దాటిస్తున్నప్పుడు ఇరిగిపోయినటువంటి తాడి చెట్టు ఆ బొంద ఈ బస్సు మనం ఎక్కేగాడ మెట్ల దగ్గరకి ఇలా పడ్డదనమాట అనుకూలంగాను. దాని మీద నుంచే పైకి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా మాకు అసలు సౌండ్ లేదనమాట. నిజంగా మనం ఎలా చనిపోతే ఏంటో పరిస్థితి ఎవరికి చెప్పకుండా మనం వచ్చేసాం కదా. ఒక్క చిన్న దెబ్బ కూడా తగలలేదు. బస్సు అక్కడ చేనులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నిజంగా అప్పుడు ప్రభువు ఉన్నాడు. తెలుసో తెలియకో మరి మా సంతోషం కొరకు దేని కొరకు మేము వెళ్ళాము తెలియనటువంటి పరిస్థితులు మేము వెళ్ళినా, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన మమ్మల్ని క్షేమంగా ఉంచినట్లుగా మేము గమనించాం. ఈరోజు ఈ వర్తమానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మాకు జరిగినటువంటి ఆ వాస్తవంలో మేము అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఈ భక్తుని యొక్క జీవితంలో కూడా నేను ఎక్కలేనంత ఎత్తుకు నన్ను ఎక్కించుము. నిజమే, మన జీవితాలలో ఆ ఉన్నత శిఖరానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు, మనం అనుకున్నవి సాధించాలి అనుకున్నప్పుడు, మన జీవితంలో అనేక సమస్యలు మన ముందుకు ఎదురొస్తూ ఉంటాయి. ప్రథమంగా ఆలోచన చేస్తే నీ యొక్క జీవితంలో నువ్వెంతో కష్టపడి చదివినప్పుడు, నువ్వు ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో లేక మరేదో కావాలని నువ్వు ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు నీకు అనేక ఆటంకములు వస్తూ ఉంటాయి. లంచం అనే ఆటంకం వస్తూ ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆటంకంగా వస్తూ ఉంటాయి. వారసుల యొక్క జీవితాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, వారు అనుకున్నవి సాధించాలనుకున్నప్పుడు వారి జీవితాలలో మధ్యలోనే ముగిసిపోతూ ఉంటాయి. అనేక విషయాలలో బలహీనులై అనేక వ్యసనాలకు లోనై వారి జీవితాలు మధ్యలోనే ముగించబడుతూ ఉంటాయి. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముకున్నటువంటి ఆశలు అడియాశలు అయినప్పుడు మనలో కలిగే దుఃఖము, మనలో కలిగే వేదన కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఉంటుంది. నా ప్రారంభ దినాలలో దేవుడంటే ఇష్టం లేనటువంటి నా జీవితము, దేవుని గురించి చెప్పగలిగేటటువంటి జ్ఞానం లేనటువంటి నా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి, ఆయన యొక్క దర్శనాన్ని బట్టి నేను బాప్తిజం తీసుకున్నప్పుడు, సేవ చేయాలి అని ముందడుగు వెయ్యాలి అనే ఆలోచన ప్రేరేపణ నాలో వచ్చినప్పుడు, నా ముందున్నటువంటి గొప్ప దైవజనులను ఒక మోడల్గా తీసుకుని, ఒక సాదృశ్యంగా తీసుకుని, వారిని వెంబడించి వారిని పోలి నడవాలని, వారిని పోలి సేవ చేయాలని వారిని మాదిరిగా పెట్టుకున్నప్పుడు
మాదిరిగా పెట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు, కుటుంబం నుంచి కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, అంచెలంచెలుగా దినదినము దేవునికి దగ్గర అవ్వాలని, మనస్సు మారి రూపాంతరము చెంది ఆ సమస్యల నుంచి అధిగమించాలని, దేవుని కొరకు బ్రతకాలని ఒక నిర్ణయంతో ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు ప్రథమంగా కుటుంబము నుంచే మనకు అనేక సూటిపోటు మాటలు వస్తూ ఉంటాయి. మనల్ని నమ్మలేనటువంటి పరిస్థితులు కుటుంబంలోనే ఎదురవుతూ ఉంటాయి, స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటాయి. ఇటు పెద్ద భక్తుడైపోయాడురా, నిన్న మొన్నటిదాకా తాగేవాడు, నిన్న మొన్నటిదాకా తిరిగేవాడు, నిన్న మొన్నటిదాకా రోడ్లంటే తిరిగేవాడని అనేక అవమానాలు వస్తూ ఉంటాయి సేవకులకు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికక్కడ అలా ఆపుకుని మరలా తిరిగి ఆ నీచమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయినటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. బాప్తిజం తీసుకుని దేవుని కొరకు, దేవుని సేవ కొరకు నేను ఓడబడతానని ఓడంబడిక చేసుకున్నటువంటి వారు అనేక మంది పెట్లు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఒక గోల్ ఉందని, ఒక గురువు ఉందని, ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానము పొందాలంటే వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెట్టాలని ఆలోచన, ఆ జయము వారిలో కలగకపోవటం వలన, అంటే ఆ నిరీక్షణ, పట్టుదల వారిలో లేకపోవటం వలన వారి జీవితాలలో మధ్యలో ముగించినటువంటి ఆత్మీయ ముగింపులు అనేక మందికి కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ భక్తుడు అంటున్నాడు, నా చిరకాల వాంఛ, నా స్నేహితుడా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండనకు, ఆ కొండ శిఖరమునకు నన్ను ఎక్కించాయా అని ఆయన వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నా దేవుని నామను బట్టి, నేను నమ్ముకున్నటువంటి, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నాను, నీ జీవితంలో నీవు నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, ఒకవేళ మన జీవితాలలో దరిద్రత అనే ఆ లేమి ఒకవేళ మనలో ఉన్నట్లయితే, ఎటువంటి సమస్యల వలయంలో మనం ఉన్నా సరే వాటిని మనం జయించాలి అంటే జయించినటువంటి యేసు క్రీస్తుని మనం ముందు పెట్టుకోవాలి. ఆయన లోకమును జయించినటువంటి వాడు గనుక తప్పక ఆయన మనకు సహాయం చేస్తాడు. నువ్వు చేరాలనుకున్న గురి యొద్దకు నిన్ను ఆయన నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ భక్తుని యొక్క జీవితాన్ని, ఈ భక్తుని యొక్క ఆశయాన్ని, ఈ భక్తుని యొక్క చిరకాల వాంఛను తెలుసుకున్నటువంటి యొక్క యోధా రాజులలో, యోధా వంశములో, రాజు కుటుంబంలో పుట్టినటువంటి యొక్క ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవిత విధానం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన పరిస్థితి తన సహోదరుల కంటే అంత ముందుకున్నటువంటి రాజుల కంటే హీనమైన స్థితిలో అతడు ఉన్నట్లుగా అతడు గమనించాడు. తన తల్లి కన్న కుమారులలో ఎన్నిక లేనివాడుగాను, ఏమాత్రము యోగ్యత లేనివాడుగాను, ప్రజల చేత, ఇంట్లో వారి చేత, కన్న తల్లి చేత సూటిపోట్లు మాటలు అనిపించుకుంటూ ఆ అనుభవాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి క్షుణ్ణంగా మనం ఆలోచన చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను,
వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు అనగా వేదన అని అర్థం వచ్చే పేరు తన తల్లి ఆయనకు పెట్టింది. ఆ తల్లి ఏ విధంగా వేదన పడ్డదో, ఆ తల్లికి కలిగినటువంటి ఆ బాధ ఏంటో, ఆ తల్లి అంతకుముందు పుట్టినటువంటి కుమారులు పుట్టినప్పుడు కలగనటువంటి వేదన ఈ కుమారుడు పుట్టినప్పుడు ఎందుకు కలిగిందో మరి నాకైతే తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి ఈ మాట మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎబ్బేజు తన తల్లి చేత, ఎవరి చేతో కాదండి, తన తల్లి చేత నిందలు అనుభవించిన వాడుగాను, తన తల్లి చేత ఆయన గమనించండి ఆయన మాటలు అనిపించుకున్నవాడుగాను, తన తల్లి తన కుమారుడినే దూషించి తన కుమారుడికి ఆ దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి పేరును పెట్టి అతన్ని చిన్న చూపు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కావచ్చు పరమగీతాల్లో సోలమిత అంటది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎండ తగిలితే ఎంతో గొప్ప కలర్ ఉన్నా కానీ ఆ ఎండ దెబ్బకి ఏమైపోతుందంట, బెండకాయ వాడినట్టుగా, ఏమండి పువ్వులు వాడినట్లుగా, వంకాయలు ఒడులిపోయినట్టుగా తయారవుతుంది శరీరం. బాగా అర్థం చేసుకోండి. నేను ఎండ తగిలిన దానను. ఇప్పుడు ఎబ్బేజు ఎండ తగిలిన వాడు, అనేక నిందలు పడుతున్నటువంటి వాడు. కానీ ఇతడు పరిచయం ఎలా ఉందో తెలుసా, చాలా విచిత్రంగా ఉంది. ఏంటి అంటే ఆయన పరిచయం చేయడమే అతని సహోదరుల కంటే అతడు ఘనత పొందినవాడే అని రాయబడి ఉంది, వర్ధిల్లిన వాడే అని రాయబడి ఉంది. అసలు ఇంత ఉన్నతమైనటువంటి శిఖరానికి, ఉన్నతమైనటువంటి స్థానానికి, ఆ ఉన్నతమైనటువంటి యొక్క జీవితానికి రావడానికి ఏమండి ఆయన వెనక జరిగినటువంటి యొక్క ఆ పోరాటము, ఆయన పొందినటువంటి యొక్క అవమానాలు, ఆయన ఈ యొక్క స్టేజ్లోనికి రావడానికి, ఈ ఉన్నతమైనటువంటి ప్లేస్లోనికి రావడానికి, ఆ రాజులందరికంటే గొప్ప రాజుగా సింహాసనమును అధిష్ఠించడానికి ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? తన తల్లి ఇచ్చిందా, తన తండ్రి ఇచ్చాడా, తన సహోదరులు ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. అలా ఇచ్చే మనసు ఉన్నవారైతే, అలా ప్రేమించే మనసు ఉన్నవారైతే, అలా హక్కున చేర్చుకున్నవారైతే తన తల్లి ఆయన్ని నాశనపుత్రుడా అని పిలిచేది కాదు. నీ వలన నాకు వేదన కలిగింది అని పలువురికి చెప్పుకునేది కాదు. ఆమె చెప్పుకోబట్టే కదా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించారు. చాలామందికి ఇంట్లో విషయాలు, ఇతరుల యొక్క జీవితాల గురించి, ఇతరుల యొక్క ఆశీర్వాదాల గురించి, ఇతరులు మరి ఆశీర్వదింపబడినప్పుడు ఓర్చుకోలేనటువంటి మనస్సు కలిగి ప్రతి విషయంలో, మంచి విషయంలో పెడార్థాలు తీసుకొస్తూ వాళ్ళ కోసం చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉంటారు. కొంతమంది గమనించడు, కొంతమంది యొక్క నైజం అంతే, వారి యొక్క మనసు అంతే, వారి యొక్క ఉద్దేశాలు అంతే. వాళ్ళు తప్ప ఇతరులు ఎవరు కూడా మంచిగా ఉండడానికి ఓర్చుకోలేనటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ తల్లే అటువంటి గమనించండి, అంతటి ఒకవేళ అతడు అందహీనుడే కావచ్చు, ఒకవేళ అతను కడుపులో ఉండగా ఒకవేళ ఇతను వేదన కలిగి ఉండవచ్చు, ఈమెకు ఆయన వలన ఏదో ఒక నొప్పి తల్లికి కలిగి ఉండవచ్చు.
ఏవో నష్టాలు కలిగి ఉండవచ్చు. ఆయన కడుపులో ఉండగా ఏదో అనర్థాలు కలిగి ఉండవచ్చు. నువ్వు మూఢ నమ్మకాలలో పడి, ఈడు పుట్టినప్పుడు నా రాజ్యం పోయిందనో, ఈడు పుట్టినప్పుడు నా బంగారం పడిపోయిందనో, ఈడు పుట్టినప్పుడు మా కుటుంబంలో గొడవలు అవుతున్నాయానో, ఏవో ఒక ఆలోచనలతో, మూఢనమ్మకాలతో అతడు పేరు పెట్టేసింది. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో లోకుల చేత, నానేవారి చేత విసర్జింపబడిన వాడై ఆయన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి రాజ్యానికి నేను రాజుని కావాలని, దేవుని యొక్క కుమారుడిగా నిలవబడాలని, ఆశీర్వదింపబడిన వాడిగా నా సహోదరుల కంటే నేను ఘనత పొందిన వాడినై ఉండాలని, నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి శిఖరానికి నన్ను ఎక్కించగల సమర్థుణ్ణి శరణు వేడుకోవాలని ఆయన ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను. మొదటగా చూస్తే ఎబ్బేజు మొదటగా ఆయన చేసింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు యొక్క దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఆ మొరలో మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి, దేవుడు ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, దేవుడు సమస్తము నాలో చేయడానికి సమర్థుడని ఎవరు విశ్వసిస్తారో, వారిని రక్షించడానికి, వారిని హెచ్చించడానికి సర్వ సమృద్ధి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాటను గురించి కీర్తనకారుడైనటువంటి దావీదు అనుభవాల్లో కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 15వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. భక్తుని యొక్క జీవితంలో భూమి మీద జీవిస్తున్నటువంటి విశ్వాసి, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఆయన బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క నామస్మరణలోనికి మనం వెళ్తామో, ఆయన చేయగలడని విశ్వసిస్తామో, విశ్వసించిన వెంటనే ఆయన వింటాడు. విను వెంటనే ఆయన దిగి వస్తాడండి. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతని శ్రమలన్నిటిలో నుంచి నేను తప్పిస్తాను, అతన్ని నేను గొప్ప చేస్తాను, అతని సహోదరుల కంటే గొప్పగా చేస్తాను, అతడు గ్రామములో అందరికంటే నేను గొప్పగా చేస్తాను, అతని కుటుంబములో ఆయన్ని వేలు పెట్టి చూపించినటువంటి వారి అందరికంటే నేను అతన్ని ఘనపరుస్తాను. ఎందుకో తెలుసా? అతడు నాకు మొరపెట్టాడు, అతడు నన్ను ఆరాధిస్తున్నటువంటి భక్తుడు, ఆయన నీవే నాకు శరణమని నా పాదములు పట్టుకున్నటువంటి భక్తుడు, అటువంటి వారిపై నా కనుదృష్టి ఉంచుతాను అని చెప్తూ ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతని శ్రమలన్నిటిలోనూ చేయడానికి నేను సమర్థుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్బేజు యొక్క ప్రార్థన మొదటగా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు ఆయన మొరపెట్టాడండి. నీకు నాకు బాధ వస్తే నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం కాదు, ఎవరు ఈ శ్రమని తప్పిస్తారని వాళ్ళ పాదాలు పట్టుకోవడం కాదు, లేక తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన వారి డబ్బు నాకు ఇచ్చి సహాయం చేస్తారని వారి పాదాలు పట్టుకోవడం కాదు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాలి. నా జీవితంలో, నా అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా నేను తీసుకున్నటువంటి నిర్ణయమే అది. నానెవరిని నమ్ముకున్నప్పుడు
వారి నోట నుంచి వచ్చినటువంటి సూటిపోటి మాటల వలన నేను మనుషులను ఆశ్రయించడం మానేశాను. వారి మీద ఆధారపడటం మానేశాను. కేవలం దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాను. దేవుడే నాకు సహాయంగా ఉండి నడిపిస్తున్నాడు. నాకు కలిగిన నిందలన్నిటిలోనూ ఆయనే నన్ను తప్పిస్తూ ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 50వ కీర్తన 15వ వచనములో అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని అయ్యా అని నువ్వు ఆయన గురించి మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరెప్పుడు తోసిపుచ్చండి. ఆయన అంటున్నాడు కదా, వెంటనే సమాధానం ఇస్తున్నాడు. నేను నిన్ను విడిపించేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరుస్తావు. హల్లెలూయా. విశ్వసించినట్లయితే మీరు మీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆపత్కాలము నువ్వు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఒడంబడిక. ఈ ఒడంబడికలో నీవు నన్ను మహింపరచాలి, నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సదాకాలము నీతో ఉండే దేవుడని, నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడని నీవు విశ్వసించి నువ్వు సాక్ష్యం పలకాలి. అంటే మహిమపరచాలి. నీ 2 చేతులు ఎత్తి ప్రభువుని వెళ్ళవేళలా నువ్వు మహింపరచాలి. నీ వలన నేను మహిమ తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత మంచి మాట అండి. ఎబ్బేజు 2వదిగా ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. ఇదిగో నాయన, నా వంశాన్ని బట్టు, నా తల్లిదండ్రుల సంపాదన బట్టు, నాకున్న బలగాన్ని బట్టు, అన్నదమ్ములు బట్టు నేను ఆశీర్వదింపబడాలని కోరుకోవట్లేదయ్యా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. నీవు మాత్రమే నన్ను ఆశీర్వదించాలి ప్రభువా. నీవు మాత్రమే నన్ను ఆశీర్వదించాలి. నీవు మాత్రమే నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. నీవు మాత్రమే నా పిల్లలను ఆశీర్వదించాలి. నీవు ఆశీర్వదిస్తే నేను అడుగుపెట్టు ప్రతి స్థలములోనూ నాకు ఆశీర్వాదమే ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఆశీర్వాదమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదము ఎంత గొప్పదో తెలుసుకున్నటువంటి వాడు ఎబ్బేసు. తన పితరుల యొక్క జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకుని, ఒక మోడల్గా పెట్టుకుని ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం యొక్క జీవితంలో మీరు ఆలోచన చేయండి. అబ్రహాం గారి యొక్క జీవితంలో ఆలోచన చేసినప్పుడు అబ్రహాం యొక్క జీవితం ఏ విధంగా ప్రారంభించబడ్డది, ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డది, ఏ విధంగా అబ్రహాం యొక్క గమనించండి ఆక ప్రాచీన స్వభావము నవీన స్వభావంగా మార్చబడ్డది. అంటే మనం కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. 12వ అధ్యాయము 1 నుంచి మనం ఆలోచన చేసినప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము చక్కగా ఆయన మాట మీద విశ్వాసం ఇచ్చాడు. అబ్రహాము దేవుని యొక్క మాట ఆలకించాడు. అబ్రహాము దేవుని మీద నమ్మకం ఇచ్చాడు. అబ్రహాము నిజ దేవుడని ఆయన విశ్వసించాడు. వెంటనే ఆయన తన బంధువుల నుంచి, తన తండ్రి ఇంటి నుంచి ఆయనకున్న సమస్తమును విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా ఆయన తన తండ్రి ఇంటి నుంచి ఆయన బయలుదేరి ఆయన చూపించే దేశానికి నడక ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నా నామం కాదు నీ నామం గొప్ప చేస్తాను అన్నాడు.
ఏమండి, నీ నామము గొప్ప చేస్తాను. ఎందుకో తెలుసా? నా నామం నీకు పెడుతున్నాను. నీ నామం వర్ధిల్లినప్పుడు నా నామము సకల ప్రజలకు అది ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను ఉంటుంది. అది కారణం 12వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ఆశీర్వాదము నీ యొద్ద నుంచి ఎవడో తీయలేడని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను. ఎంత మంచి మాట అండి. ప్రభు యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు దీవింపబడ్డ తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను చూసి హేళన చేశారనుకో, ఆయన వాళ్ళు హేళన చేస్తాడు. నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే నిన్ను చూసి మెచ్చుకున్నారనుకో, వారిని చూసి దేవుడు మెచ్చుకుంటాడు. నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా నీ నాశనాన్ని కోరుకున్నారనుకో, నీ యొక్క ఆశీర్వాదాన్ని చూసి చాలామంది నువ్వు ఆశీర్వదింపబడినప్పుడు నిన్ను హేళన చేస్తూ ఉంటారు. ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నారంటారు, లేదంటే ఉంది కాబట్టి అలా అయినా ఆడతారంటారు, ఉంది కాబట్టి అందరూ దాతలే, అందరూ స్నేహితులే అంటారు, రకరకాల మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలకు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆశీర్వదింపబడినటువంటి నిన్ను చూసి ఎవరు అసూయ పడుతున్నారో, ఏ విధంగా అసూయ పడుతున్నారో, ఏ రూపంలో అసూయ పడుతున్నారో వారికి ఉన్నటువంటి అసూయను బట్టి దేవుడు అంటున్నాడు, నేను వారిని శపిస్తాను అని చెప్తున్నాడు. అబ్రహాంకి ఇచ్చే ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదాలండి, నమ్ముకొనదగినటువంటి ఆశీర్వాదాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన చూపిస్తున్నటువంటి యొక్క చోటుకు మనం వెళ్ళినప్పుడు భూమి మీద మన సంతానం ఎలా ఉంటుందో తెలుసా? అత్యధికమైనటువంటి ఆశీర్వాదం వైపు నడుస్తుంది. గమనించండి. కనుక ఆదికాండములో 15వ అధ్యాయంలో ఆయన చెప్తూ అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఆయన ఇచ్చాడో చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, మరియు ఆయన అతనిని వెలుపలకు తీసుకుని వచ్చి అంటున్నాడు కదా, నీవు ఆకాశం వైపు తేరి చూచి, ఏమండి, ఆకాశం వైపు తేరి చూడొకసారి. అక్కడ ఏంటి తేరి చూడడం వల్ల వచ్చేటటువంటి యొక్క ఆశీర్వాదము అంటే, నీ సంతానము ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశంలో మేఘాలలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి చూసావా? ఆ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే నీ సంతానమును నేను అంతగా ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఆయన చెప్తూ ఉన్నాడు. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచబడెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను ఆ పట్టణం నుండి నిన్ను అవతలకు తీసుకొని వచ్చిన యెహోవా నేనే అని నువ్వు చెప్పినప్పుడు అతను అంటున్నాడు కదా, పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని నేను నీకు ఇస్తాను. అంతమంది ఎవరో అంజులు నివసిస్తున్నారు చూసావా? వారిని వెళ్ళగొడతాను. ఆ దీవెనకరమైనటువంటి స్థలాన్ని నీకు, నీ సంతానానికి, నీ వంశపు వారికి నేను ఇస్తున్నటువంటి స్వాచ్ఛము అని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు హెబ్బేస్. తన పితరులను ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మొరపెడుతున్నాడు హెబ్బేస్ గారు. నా వేదనను తొలగించు ప్రభువా, నా సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించు అని చెప్తున్నాడు. రెండవది ఏంటో తెలుసా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. మూడవది అంటున్నాడు కదా, నా సరిహద్దులు విశాలపరచుము. ఏం చేయాలంట? నా సరిహద్దులను విశాలపరచుము. దీని యొక్క అర్థం ఏంటంటే, మూలవాక్యంలో మనం చదువమే, నేను ఎక్కలేనంత ఎత్తైన
కొండకు నన్ను ఎక్కించుము నాయనా నీ చేయి పట్టి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క భక్తుడి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, నా సరిహద్దులను విశాలపరచు అంటే నాకున్నటువంటి విపత్తులు, నాకున్నటువంటి యొక్క శ్రమలు, నాకున్నటువంటి అవమానం, నాకున్నటువంటి శత్రుశేషము, నన్ను నిందిస్తున్నటువంటి నా పగవారు ముందు నన్ను నీవు హెచ్చించాలి. నా ఆశీర్వాదము, నా భక్తి జీవితము, నా యొక్క దీనస్థితి ఏ విధంగా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. హద్దులు దాటి నిన్ను చేరుకునేటట్టుగా ఉండాలి. నీ దీవెన పొందినటువంటి నా కుటుంబము, నా పితరుడు చేశాడు ఒక ప్రార్థన, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా వంశము ఎంతటిది, నీవు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నీవే అని నా పితరుడు చేశాడే ప్రార్థన. ఆ ప్రార్థన నేను నేర్చుకున్నాను ప్రభువా. నా సరిహద్దులను విశాలపరచు నాయన, నన్ను ఆటంకపరుస్తున్న సమస్యల నుంచి నన్ను విడిపించు నాయన. నా సరిహద్దుల్లో శత్రువు పొంచి ఉన్నాడు, అపవాది పొంచి ఉన్నాడు, ఎప్పుడు మృంగుదుమా అని గర్జించు సింహం వలెవాడు ఉన్నాడు గనుక నా సరిహద్దులను విశాలపరచు నాయన. ఎత్తైన కోటకు అనగా ఎత్తైన స్థలానికి, నేను ఊహించినటువంటి యొక్క ఆశీర్వాదం వైపు నన్ను తీసుకుని వెళ్ళి ఆయన, అక్కడ నేను కూర్చోవాలి నాయన. అక్కడ నేను కూర్చున్నప్పుడు నన్ను చూసి వారు అందరూ నిన్ను మహిమపరచాలి. దేవుడికి మహిమ కలిగిన గాక. ఈ ప్రార్థన, ఈ మూడవ వాగ్దానాన్ని మీ కుటుంబాలలో నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి మీపైకి దేవుని యొక్క నామను బట్టి విడుదల చేస్తూ ఉన్నాను. ప్రభు మీ సరిహద్దులు విశాలపరచాలంటే, నా ప్రభు మీ యొక్క సరిహద్దులు విశాలపరచాలి అంటే మీరు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నా సరిహద్దులను విశాలపరిచినాయన అని ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి నాయన. నీ తోడు నాకు కావాలి. నీ చేతి స్పర్శ నేను అనుభవించాలి. దాసీ కనులు తమ యజమానుల తట్టు చూచినట్లుగా, దాసీ యొక్క చేతులు తమ యజమానులు ఇచ్చు ఆ ధనము కొరకు చాచినట్లుగా, అయ్యా నా చేతులు మీ వైపు చాస్తూ ఉన్నాను తండ్రి. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నాయన. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను గాఢాంధకారములో నడిచినా పర్వాలేదు నాయన, భయం నాకు ఉండదు. శ్రమల మధ్య నేను నడిచినా నాకు భయం ఉండదు నాయన. నీ చెయ్యి నాకు తోడుగా లేకపోతే నేను ప్రతి దానికి నేను భయపడాలి ప్రభువా. నీవు ఉన్నావనే ధైర్యంతో నేను బ్రతకాలి, నీవు ఉన్నావనే విశ్వాసంతో నేను బ్రతకాలి. అట్టి విశ్వాసము, అట్టి ధైర్యము నాకు దయచే ప్రభువా. నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. ఎందుకో తెలుసా? అతడు శ్రమలలో నేను తోడుగా ఉంటానంటున్నాడు. 91వ కీర్తన 15వ వచనంలో, అతడికి నేను తోడై ఉండి నడిపించేదను, గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతను చూపిస్తాను. తనకు మొరపెట్టి వారందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు, ఆలకించు దేవుడు, ఆదరించు దేవుడు ఆయన. ఈ భక్తుని యొక్క అనుభవాలలో ఈ 4వ మాట ఏంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైన మాట, నీ చెయ్యి నాకు తోడుగా దయచే ప్రభువా. నీ చెయ్యి విడిస్తే నేను బ్రతకలేను.
నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపించాలి. నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి యొక్క శిఖరానికి నేను ఎక్కాలి అంటే నువ్వు నన్ను ఎక్కించాలి ప్రభువా అంటున్నాడు. ఎందుకో తెలుసా? చిన్నతనం నుంచి పుట్టినది మొదలుకొని శపించబడిన వాడుగా శపించిన అనుభవాలలో జీవించాను, శాపనార్థాలలో జీవించాను. నాకు కలిగిన అవమానాలలో, నిందలలో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నేను గడిపాను. నా తల్లే నన్ను దూషించినప్పుడు, నా అన్నదమ్ములే నన్ను అవమానపరిచినప్పుడు, నా యొక్క వంశపు వారే నన్ను గురించి హేళన చేసినప్పుడు, నాయన నీకు నేను మొరపెడుతున్నాను తండ్రి. అటువంటి యొక్క స్థితిలో నుంచి నేను మొరపెడుతున్నాను. ఈ వేదన పుత్రుడి వేదన ఆలకించిన ఆయన, నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి మీరు సిద్ధపరిచినటువంటి సింహాసనానికి నన్ను తీసుకుని వెళ్ళిన ఆయన. నాకు ఆశ ఉంది తండ్రి, నాకు ఆశ ఉంది అని మొరపెడుతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా నేను అనుకునేవాడిని. మా అమ్మగారు ఖత్తర్ దేశంలో ఉండేది. నాకు 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇంచుమించుగా 17వ సంవత్సరంలోనే నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను, మా అమ్మ దగ్గర వెళ్ళిపోదామని. ఏదేమైనా సరే ఏరోప్లేన్ ఎక్కాలి, అది ఆకాశంలో ఎగురుతూ ఉంటే నేను గొప్ప గర్వంగా ఫీల్ అవ్వాలి. అసలు అది నేను అనుభవించగలనా? ఆ ప్రయాణం నేను చేయగలనా? ఆ దేశానికి నేను వెళ్ళగలనా అనుకునేవాడిని. అప్పుడు మీసాలు రానటువంటి వయసులో ఆ స్టూడియో వాడు ఒక నల్ల పెన్సిల్ తీసుకుని మీసాలు దిద్ది ఫోటో తీసి అలాగే పాస్పోర్ట్ చేయించుకున్నాను. ఏదో మేకప్ చేసి మొత్తం మీద పెద్ద వయసు ఉన్నట్టుగా ఎక్కువ వయసు వేసి పాస్పోర్ట్ చేయించుకున్నాను. కానీ రమారమి నాకు ఇంచుమించుగా 34 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రయాణం నేను చేయలేకపోయాను. నా ఆశ తీరలేదు, ఇంకా నాకు లేదనుకున్నాను. అప్పటికే నేను ఇంకా సేవ చేయాలి, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని దేవుని సేవలోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో శ్రమలలో, అవమానాల్లో దేవుని సేవను చేపట్టాను. అనుకోని పరిస్థితుల్లో అప్పులు పాలై కొన్ని సమస్యల్లో చేయనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, చేయనటువంటి నేరాలు, నా జీవితంలో కనివిని ఎరగనటువంటి సమస్యల్లోనికి నేను ఇరుక్కుపోయినప్పుడు నా దేవుడు నా యొక్క బంధువుల ద్వారా ప్రేరేపించి నేను ఊహించిన రీతిగా నాకు వీసా రావడం, ఆ విధంగా నా బంధువుల ద్వారా ఆ సేవలు విడిచిపెట్టి నేను రావాల్సి వచ్చింది. రావడానికి అప్పుడు నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు నేను కోరుకున్నప్పుడు, ఒకప్పుడు ఆకాశంలో ప్రయాణం నేను చేయాలనుకున్నప్పుడు ఆ తీరనటువంటి కోరికను విడిచిపెట్టేసిన తర్వాత ఊహించిన రీతిగా ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఆ ప్లేన్లో కూర్చుని నేను అనుకున్నాను, ఆ యొక్క 16-17 సంవత్సరాల వయసులో ఆ యొక్క ఆశను, దేవా ఈ వయసులో నాకు నువ్వు నెరవేర్చావా? అక్కడ కూర్చుని వాళ్ళు గమనించండి, వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, మందు తాగేవాళ్ళు మందు తాగుతూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే నేనేం తీసుకోండి అలాగే ఉన్నాను. నా దగ్గర ఎవరో కూడా తెలుగు లేరు, మాట రాదు, భయం వేస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ఏ డబ్బులు ఇవ్వాలి? ఒకవేళ డబ్బులు అడిగితే ఏం చేయాలి? తెలియని పరిస్థితి.
అప్పుడు పక్కన ఆయన అన్నాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు హిందీలో వచ్చి రానట్టుగా. మొత్తం మీద మాటలను కొంచెం నాకు అర్థమయ్యి అప్పుడు నేను తీసుకుని ఆహారం నేను తింటా ఉన్నప్పుడు నిజంగా నా మనసు ఎంతగానో సంతోషించింది. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా గమనించండి, ఎటువంటి జీవితం జీవించవలసినటువంటి జీవితాన్ని ఏంటి ప్రభువా ఇలా నన్ను ఆకాశంలో తీసుకుని వచ్చి ఆకాశంలో నేను భోజనం చేయడానికి కృపను చూపించావే, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రభుని స్తుతించాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 4వ వచనంలో ఆయన చెయ్యి, అతని కృప తోడులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఎబ్బేసు. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నాకు కీడు రాకుండా దయచేయము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సూత్రాలు ఈ వేదన పుత్రుడు పట్టుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దుఃఖపుత్రుడు, ఎన్నికలేనటువంటి వ్యక్తి, ఆయన ప్రార్థనలో 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నాకు కీడు రాకుండా దయచేయము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనంలో అపాయమేమీ రాదు, అపాయమేమీ రాదు, నీకు నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు. ఏమండి, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎవరు చెప్తున్నారు? ఇది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. తన పితరుల ప్రార్థనను అభ్యసించి ఆ ప్రార్థనను నేర్చుకుని వారిని మోడల్గా పెట్టుకుని ఎబ్బేజు 5వదిగా అంటున్నాడు, కీడు రాకుండా నాకు దయచేయము నాయనా, కీడు రాకూడదు, నా ఆశీర్వాదానికి కీడు రాకూడదు, నా సరిహద్దుకి కీడు సమీపించకూడదు, నీ తోడుకి నీ చేతికి నా చేతికి మధ్య కీడు రాకూడదు, నా గుడారానికి ఏ తెగులు సమీపించకూడదు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ అమూల్యమైన ప్రార్థన నేర్చుకోండి, విశ్వసించండి. వీరు వెంటనే ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన మీరు ప్రారంభించండి. 5వదిగా చూస్తే కీడు రాకుండా, ఆ అపాయము నీ యొద్దకు రాకుండా, ఆ అపాయము నీ కుటుంబానికి రాకుండా, ఆ అపాయము నీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు రాకుండా, ఆ అపాయము నీ పొలములో రాకుండా, ఏ తెగులు నీ యొక్క పొలమును సమీపించకుండా, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఏ తెగులు నీ యొక్క గుడారము సమీపించకుండా, నీ పాదములకు అంటుకోకుండా, ఏ మాలిన్యము నిన్ను వైరస్ బారిన పడకుండా చేయగలిగినటువంటి శక్తి గల వాక్యము యేసు వాక్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నాశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా. హల్లెలూయా. ఏ అపాయము ఈ గుడారము సమీపించదండి, అపాయం ఏమీ రాదు.
ప్రభువు నమ్ముకుంటే మేలే కానీ కీడు రాదండి. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఎబ్బేజు అంటున్నాడు కదా, ప్రభువా పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా నా పేరును బట్టి నేను శపింపబడిన అనుభవంలో నేనున్నాను. నా జీవితాన్ని బట్టి నేను శపింపబడిన అనుభవాలలో నేనున్నాను. నా అనే వారిని బట్టి నేను శపింపబడినటువంటి అవమానాలలో నేనున్నాను. గనుక నా పేరులో ఉన్నటువంటి వేదన, నా పేరులో ఉన్నటువంటి యొక్క శోధన, నన్ను పట్టి పీడిస్తూ అవమానిస్తూ నిరాశ నిస్పృహలకు ఎన్నో మార్లు చనిపోవాలనే ప్రేరేపణ కలిగించినటువంటి ఆ వేదన నామము నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను తప్పించు ప్రభువా. అలా తప్పించబడాలి అంటే ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలి. నా పేరులో ఉన్నటువంటి వేదన నుంచి నన్ను విడిపించిన ఆయన, నా పేరులో ఉన్నటువంటి శోధ నుంచి నన్ను విడిపించిన ఆయన. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 19వ వచనము, నిందయు సిగ్గును అవమానమును కలిగినని నీకు తెలిసి ఉన్నది. నిందయు అవమానము నాకు కలిగి ఉన్నవని నీకు తెలిసే ఉన్నవు ప్రభువా. అవి మా నాలుకకు రాగమునిపేను వెరిగిన దేవుడు, మా స్థితిగతులను చూస్తున్నటువంటి దేవుడు. గనుక అటువంటి అవమానకరమైనటువంటి ఆ బ్రతుకు నుంచి, అటువంటి యొక్క అవమానపరుస్తున్నటువంటి నా విరోధులందరూ కూడా నీకు కనబడుతూ ఉన్నారు. నన్ను అవమానిస్తున్న విరోధులు, నా యొక్క స్థితిని అవమానిస్తున్నటువంటి విరోధులు, నాకు సహాయం చేయనటువంటి విరోధులు, నాకు సమాధానం లేకుండా నన్ను నిందిస్తున్నటువంటి విరోధులు అందరూ నీకు తెలుసు ప్రభువా. గనుక నిందకు నా హృదయం బద్దలైపోయింది. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ కానరైరే. అప్పుడు నీవు ధృవతారగాన కనబడవు ప్రభా. ఆ పరిస్థితుల్లో నీవు ధృవతారగాన కనబడ్డావు. ప్రియుడా, నిన్ను చూచాను. నీ ప్రేమను, నీ వాత్సల్యతను, నీ యొక్క తేజో నక్షత్రమైనటువంటి నీ వెలుగును చూచాను. అందుకే మొరపెడుతున్నాను నాయన, ఈ ఆరోధగా నా యొక్క వేదనను తీసివేయి ప్రభువా. ఆ నింద నుంచి, అవమానం నుంచి నా హృదయం ఎన్నోసార్లు బద్దలైపోయింది. నేను ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నాను, నేను చావాలనుకున్నాను ప్రభువా. అటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నీవు ధృవతారగా నాకు కనపడ్డావు. నీ పిలుపుని నేను విన్నాను ప్రభువా. నా పితరులు మొరపెట్టగా నువ్వు వాళ్ళకి ఇచ్చిన దేవుడు, అదే వంశపు వాడునైనటువంటి నన్ను కరుణించువారు ఈ భూమి మీద లేరు కానీ పరమందుని ఉన్నావని చెప్పి మొరపెడుతూ ఉన్నాడు. త్వరగానే ముగిస్తూ ఉన్నాను. 7వదిగా మనం చూసినట్లయితే ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఈ 10వ వచనంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి మనసును ఆయన ఆలకించాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను అని రాయబడి ఉంది. ఎవరు చేస్తారండి? ఎవరు తీరుస్తారు మన యొక్క నిందను, అవమానమును, వేదనలు, శోధనలు, మనకున్న అప్పులు, మనకున్నటువంటి యొక్క గమనించిన సమస్యలను ఇచ్చి ఏ మనిషి మనల్ని ఆదరిస్తాడు? ఎవరు మనల్ని అప్పుని చేర్చుకుంటారు? తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరవను. నిన్ను చంకన పెట్టుకుని చక్కబెట్టువాడు నేనే అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఎబ్బేజు యొక్క వేదనను, శోధనను, అవమానములను చూసినటువంటి దేవుడు, ఎబ్బేజు యొక్క హృదయ అర్పణను ఆలకించిన దేవుడు,
ఎబ్బేజు యొక్క ప్రార్థనలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది. ఆయన ఒక్క దేవుని మీద, నిజ దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన మీద ఆధారపడ్డాడు కనుక తన పితరుడు అబ్రహాము ఆయన నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎబ్బేజు యొక్క ప్రార్థన ప్రభు ఆలకిచ్చారు కనుక ప్రభు ఆయన మనవిని ఆలకిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్బేజు యొక్క ఆ పరిస్థితిని బట్టి, ఆయన పుట్టినప్పుడు కలిగినటువంటి నష్టాన్ని బట్టో తల్లి పుసుక్కున ఆ పేరు పెట్టింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కటి మాట నేను చెప్తున్నాను, తల్లులకు చెప్తూ ఉన్నాను, ప్రతి వారికి 2 చేతులు జోడించి నేను చెప్తూ ఉన్నాను. తల్లులైనటువంటి మీరు మీ కుమారుల వలన, కుమార్తెల వలన, మూఢనమ్మకాల వలన, ఆ సమయాన్ని బట్టి, ఆ నక్షత్రాలు బట్టి, లోకాచారాలు బట్టి మాట్లాడడానికి వీల్లేదు. నా ప్రభు చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో తమ బిడ్డలను దీవించాలని కొంతమంది తల్లులు యేసు ప్రభుని వద్దకు తమ బిడ్డలను, చంటి బిడ్డలను తీసుకుని వచ్చారండి. నేను అంటాను, ఆ చంటి బిడ్డల్ని తల్లులు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు గద్దించారు. దూరంగా ఉండండి, అలా మీద పడుతూ ఉన్నారండి మీ పిల్లలు తీసుకుని వచ్చి అని గద్దించారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే శిష్యులు గద్దించారు, చంటి బిడ్డలను నా వద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు. ఇక్కడ నేను అంటాను, ఆ తల్లుల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మా బిడ్డలు, మాకు పుట్టినటువంటి బిడ్డలు మా శాపాల్ని, మా దరిద్రతను, మా యొక్క జీవితాలను మా బిడ్డలు అనుభవించకూడదు అంటే భూమి మీద పరిశుద్ధుడిగా పిలువబడుతున్నటువంటి యేసయ్య వద్దకు మన బిడ్డలు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనకు కూడా కొన్ని వాడుకలు ఉంటాయి. ఎవరైనా పెద్ద ఆ పేరు మోసినటువంటి వారు, రాజులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, ఏమండి, ఇలాగా లోకానుసారమైనటువంటి సీఎంలు కానీ, పిఎంలు కానీ, గొప్పవాళ్ళు, గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు, గొప్ప ధనికులుగా పిలువబడుతున్నటువంటి వారు, ఇలాంటి వారు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ప్రాముఖ్యత మనం ఇస్తాం. మన బిడ్డల వారు ముట్టుకున్నా సరే, మన బిడ్డల వారు ఎలా తాకి బొగ్గగిలినా సరే మనకు అది గొప్ప ఘనంగా ఎంచుకుంటాం. ఇది వాస్తవం, ఇది వాస్తవం. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో గతించిపోయారు. వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. కానీ మట్టిలో కలవనటువంటి వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభువు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఇటువంటి నీతిమంతుని యొద్దకు మన బిడ్డలు తీసుకుని వెళితే నీతిమంతుని యొక్క అభిషేకం బిడ్డలపై వస్తుంది. వీళ్ళు కూడా పెరిగి పెద్దవారైనప్పుడు వీరు కూడా గొప్ప స్థానంలో గొప్పవారుగా పిలువబడతారు. ఆశీర్వాదకరమైనటువంటి యొక్క దీవెన వారి మీదకి దిగి వస్తుందని వాళ్ళ యొక్క ఆశ. ఇది 100% నేను ఆలోచన చేసినటువంటి ఆలోచనలో ఇది 100% నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. ఎందుకో తెలుసా? తల్లుల్లో తల్లైనటువంటి హన్నా జీవితంలో చూస్తే తనకు పుట్టినటువంటి ఏకైక కుమారుడిని సమూయేలును తీసుకుని వెళ్ళి పాలు మాన్పించి ఆ చంటి బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో దైవజనుడైనటువంటి ఏలీకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమర్పణ. ఇదిగో ప్రభువానికి నేను సమర్పించుకుంటున్నాను. నా బిడ్డను నువ్వు దీవించాలి. నా బిడ్డ ఎక్కలేనంత ఎత్తైనటువంటి శిఖరానికి నా బిడ్డను ఎక్కించు.
నా కుమార్తెను ఎక్కించు ప్రభువా, నా సంతానమును ఎక్కించు. ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదము నా బిడ్డల నుంచి ఎవరూ తీసివేయలేరు ప్రభువా. నిజంగా ఇటువంటి ఆలోచన తల్లిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తల్లులందరూ కూడా ప్రభు యొద్దకు తమ బిడ్డలను తీసుకుని వచ్చారు. దేవుడు వెంటనే వారిని హక్కుని చేర్చుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. ఆ బిడ్డలపై చెయ్యి పెట్టి వారిని ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. హల్లెలూయా, ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. ఏ ఆశీర్వాదం అది? ఏ ఆశీర్వాదమో తెలుసా? లోకస్తులు కోరుకునే ఆశీర్వాదం కాదు. వారు రాజులైన యాజక సమూహముగా రాబో దినాలలో పరలోక రాజ్యానికి, ఆ ఉన్నతమైనటువంటి రాజ్యానికి, నూతన యెరూషలేము పర్వతానికి వీళ్ళందరూ కూడా గమనించండి, ఈ యెరూషలేము నుంచి, భూమి మీద ఉన్న యెరూషలేము నుంచి పరమందు ఉన్న యెరూషలేమునకు వారసులు కావాలని దీవించాడు. ఆ దీవెన వారి నుంచి ఎవ్వరూ తీసివేయలేరండి. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో బేసు 7వ ప్రార్థన ఏంటో తెలుసా? ఏమండి? జవాబు ప్రార్థన. 7వ అంశము దేవుడి నుంచి ఆయనకి రిప్లై వచ్చింది. నీ మనవి నేను ఆలకించాను, నీ సహోదరుల కంటే నీవు హెచ్చింపబడిన వాడివై నువ్వు పిలువబడతావు. అందుకే హెబ్బేజ్ గారు ఎలా ఉన్నాడంట గమనించండి, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై, దేవునికి మహిమ కలుగును గాక. వేదన పడి తన తల్లి తనని కన్నదేమో కానీ తన తల్లి అతనిని ఆ వేదన అనే పేరు నుంచి విడిపించలేకపోయింది. కానీ మనల్ని అందరినీ కన్న దేవుడు ఆ శోధన నుంచి, అవమానం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ముగింపులో నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు మన జీవితంలోనికి ఎబ్బేజ్ గారు చేసినటువంటి ప్రార్థన కోణాన్ని మనము అభ్యసిద్దాం. ఆయనకున్నటువంటి వేదన ఏ విధంగా అయితే తొలగింపబడ్డాదో మనకున్నటువంటి శోధనలు, వేదనలు తొలగింపబడతాయి. కనుక తమ బిడ్డలను ఆశీర్వదించవల్లని ప్రభు యొద్దకు తమ బిడ్డలు తీసుకెళ్ళిన తల్లుల వలె మనం ఉన్నప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలు లోకములో వాళ్ళు అవమానం పొందరు, వేదన పొందరు, వారి జీవితాలు చెడిపోవు, వారి జీవితాలు బాగుపడతాయి. వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకి వాళ్ళు ఎక్కుతారు, విజయాన్ని సాధిస్తారు, వారు అనుకున్నది అనుభవిస్తారు. అనుభవించి వారు గమనించండి, దేవునికి మనకు వారసులుగా ఆశీర్వదింపబడిన వారుగా ఖర్జూర వృక్షం వలె మువ్వు మీద మువ్వు వేసి మన దేవుని మందిరములో వారు ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక నీవు నేను కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? చివరికి ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. సామెతలు కర్త అంటాడు కదా ఒక మాట, 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చదువుతూ ఉన్నాను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడు వగదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతకాని వాడు వగదువు. కనుక దేవుని బిడ్డలు అయినటువంటి మనము శ్రమ వచ్చిందనో, దరిద్రత వచ్చిందనో, రోగం వచ్చిందనో, రుగ్మత వచ్చిందనో, ఆశీర్వాదం లేదనో నీవు నేను కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు ఒక గురువు ఉంది, నీకు ఒక గోల్ ఉంది, నీ ముందు గొప్ప పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని నువ్వు దాటగలవు. ఆ పర్వతము గమనించండి, ఆ పర్వతమును పోలిన శ్రమలు, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే నువ్వు దాన్ని ఎక్కి దాని మీద నువ్వు నిలిచుంటావు. అదే ఖర్జూర వృక్షంతో ఆయన నేను పోలుస్తూ ఉన్నాడు. ఎబ్బేజు చక్కటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆశీర్వాదాన్ని మనము తెలుసుకున్నాం. నా ప్రియమైన ప్రతి బిడ్డ, నీవు ఈరోజు
ఆ భక్తుని యొక్క జీవితాన్ని మన జీవితాల్లోనికి అనుభవించుకుందాం. ఆయన ముందు తన పితరుల్ని ఒక మోడల్గా పెట్టుకున్నాడు ఆయన. మనం కూడా అటువంటి యొక్క మోడల్గా పెట్టుకుని, భక్తుల యొక్క జీవితాలు మోడల్గా పెట్టుకుని మనం నడిచినప్పుడు ఆ పోలికకు ప్రతిరూపమైన యేసు క్రీస్తు రూపాన్ని మనం దలుచుకుంటాం. నేను క్రీస్తుని పోలు నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలు నడువుండి అంటాడు. కనుక నీవు నేను కూడా ఆ శ్రమ నుంచి, వేద నుంచి మనం విడిపింపబడతాం. నా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, నా దేవుడు సమస్త పరిస్థితుల నుంచి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. మీ వ్యాపారంలో, మీ చేతి పనుల్లో, మీరు చేస్తున్న జాబుల్లో, నీవు ఏ పని నువ్వు నమ్ముకున్నావో ఆ చేతి పనిని బట్టి నా దేవుడు నేను దీవించబోతూ ఉన్నాడు. నీ సహోదరుల కంటే, నీ కుటుంబస్తుల కంటే, నీ యొక్క గ్రామం కంటే ప్రభు నిన్ను గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళతో ఎబ్బేజు యొక్క జీవితాన్ని బట్టి మనతో ఆయన మాట్లాడి ఉన్నారు. నిశ్చయంగా ప్రభు మనం దీవించడానికి శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక మీరందరూ కూడా ఆ భక్తుని యొక్క ప్రార్థన మనము అభ్యసించి హృదయపూర్వకంగా దీవించు దేవుని దగ్గర మనము మొరపెట్టినట్లయితే, కరుణించు దేవుని దగ్గర మనం మొరపెట్టినట్లయితే నిశ్చయంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రతి వారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలు, మరి నలుమూలలో ఉన్నటువంటి ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారిని కూడా ప్రభు దీవించును గాక. మరి ఈ యొక్క ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా, మరి ప్రతి వారు కూడా లైక్ చేసి మీ యొక్క స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్లో మరి ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం అని మీరు కొట్టినట్లయితే తప్పనిసరిగా మరి మీకు వస్తుంది. ప్రతి వారు కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుని మరి లైక్ చేయాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, వారందరూ కూడా మరి మీరు తెలియచేయాలని మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల స్వామి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరమే ఎకరెత్తుకున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ప్రభువా, మేము కూడా అనేక పలు విధాలుగా మా మనస్సు లాగినప్పుడు నాయన, సాతాను మమ్మల్ని ప్రేరేపించి మీకు దూరంగా చేస్తూ మమ్మల్ని మేము చంపుకునేటట్టుగా ప్రభా యేసయ్య చెడు మార్గంలో నడిపించి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రేమ కలిగిన నా తండ్రి, నీ ఒక్కన నిలవబడి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారిని కూడా ఎబ్బేజుని ఆశీర్వదించినట్లుగా, ఎబ్బేజు యొక్క జీవితాన్ని, వేదనకరమైన జీవితాన్ని మీరు తప్పించినట్లుగా వారి జీవితాల్లో కూడా అద్భుతం జరిగించిన ఆయన వీరు వెంటనే ఎవరైతే నీ వైపు చేతులు చేస్తారో, ఎవరైతే జీవం కలిగిన నీకు ప్రార్థన చేస్తారో నిశ్చయంగా వారిపై మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమగల స్వామి, వైరస్ నుంచి మమ్మల్ని విడిపించినాయన యథాప్రకారంగా మేము మందిరాలు ప్రారంభించుకుని ఆరాధనలు జరుపుకునే కృపను దయచేయండి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. భారతలో ఉన్న బిడ్డలు, డేరాలో ఉన్న బిడ్డలు, అలాగే సత్వాలు, అలాగే జూమేరాలో ఇదిగో నాయన యేసయ్య చార్జాలో, అలాగే అబుదాబీలో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. నలుమూల నుంచి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారి కుటుంబంలో వారికి ఉన్నటువంటి శోధన తొలగించి ఆశీర్వాదకరమైనటువంటి మీ యొక్క కృపను విడుదల చేయండి. కృపను యేసే సమృద్ధిగా విడుదల ఇచ్చేయండి. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఆలకించి అతడి మనవి ఆలకించినట్లుగా మా మనవి ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించమని
అయా ప్రభు ఎత్తైనటువంటి ఆ యొక్క శిఖరమునకు, ఇదిగో నేను ఎక్కలేనంతటి ఆ ఎత్తైనటువంటి ఆ కొండ శిఖరమునకు, ఆ సమస్యలకు పైగాను మమ్మల్ని ఎక్కించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా మీకు వందనాలు. వేదనకరమైన జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపం తెచ్చుకోమని, ఇదిగో ఈ విధంగా అయా నీ బిడ్డలతో మాట్లాడడానికి ఇదిగో లైవ్ ద్వారా సహకరిస్తున్న యవనస్తులు బట్టి మీకు వందనాలు. అలాగే సంఘ పెద్దలు బట్టి, కమిటీలు బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. ప్రతి వారి మీద మీ కనికర వర్షము, ఆత్మవర్షము, అయా స్వస్థత వర్షమును కురిపించినానా. ఎందుకనగా ప్రభువా, మేమున్నటువంటి సమస్యలలో మీ ఆదరణ మాకు కావాలి, మీ కృప మాకు కావాలి. అయా ఏ తెగులుని గోడారం సమీపించదని సెలవిచ్చాం కనుక మీ యొక్క మోహనతురువైన మీ చాటున మమ్మల్ని ఆదరించమని, ఆదుకోనమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకోవడానికి కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో మరి యొక్క తలలోంచినటువంటి ప్రతి బిడ్డకును, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు, వారి కుటుంబాలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలకు, గర్భిణీ స్త్రీలకును, బలహీనులైనటువంటి బిడ్డలకు, డ్యూటీ లేనటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు మీ కృప, మీ సన్నిధి ఎల్లవేళలా ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.